సందర్భంలో మనకందరికీ మొన్న తెలిసింది కడ ఏదైతే కోడంగల్ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ పేరుతో ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా డెవలప్ చేయాలి. ఈ ప్రాంతానికి సంబంధించిన ఏదైనా నీళ్లు కానీ, నిధులు కానీ, ఉద్యోగాలు కానీ, అదేవిధంగా సుందరరాయి ఫ్యాక్టరీస్ కానీ, 29 జీవోకు సంబంధించిన ఇలాంటి పనులన్నీ ఈరోజు మనం చేయాలంటే ఒక సంస్థ కావాలి. దానికి ప్రత్యేక అధికారిని నియమించినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గ బాధ్యులైనటువంటి తిరుపతి రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారికి ప్రత్యేక అభివందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అదేవిధంగా కోడంగల్ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలారా, ఇక మన పార్టీ వద్దు, జెండాలొద్దు, మన ప్రాంతం యొక్క అభివృద్ధి ఎజెండాగా మనం ముందుకు పోదాం. ఈరోజు భవిష్యత్తులో అనేక కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోదాం. రేవంత్ రెడ్డి గారికి ఒక విపులమైన సృష్టి ఆలోచన ఉంది. కోడంగల్ నియోజకవర్గం అగ్రగామి నియోజకవర్గం ఆలోచన ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ ఈ రోజు పార్టీలకు అతీతంగా ఈ రోజు అభివృద్ధిపై కాన్సన్ట్రేషన్ పెడతాము. ఈ రోజు కోడంగల్ నియోజకవర్గాన్ని దేశంలోని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి గౌరవనీయ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనమందరము కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి మనమందరము సపోర్ట్ గా ఉంటూ మన అభివృద్ధిని, మన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడానికి ప్రజలంతా ఏకోన్ముఖులై ఈ రోజు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, అదేవిధంగా ఏ సందర్భంలో ఎక్కడ ఏదున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా మీకు అందరికీ అందుబాటులో ఉంది మీ సేవ చేయడానికి ఈ రోజు కాంగ్రెస్ నాయకులుగా మేమందరం ముందుంటామని గుర్తు చేస్తూ రేవంత్ అన్న గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కడ ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. కడ ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు శుభ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. కొత్తగా ఏర్పడిన సంవత్సరం, వచ్చిన నూతన సంవత్సరం కొత్తగా కడ అనే సంస్థని ఏర్పాటు చేసిండు. అత్యంత వెనుకబడిన ప్రాంతం మన కొడంగల్ అంటే వాస్తవానికి ఈ తెలంగాణలో, దక్షిణ తెలంగాణ మొత్తానికే వెనుకబడ్డం. గత 70 ఏళ్ళ చరిత్ర తీసుకుంటే చరిత్ర ఇంతవరకు ముఖ్యమంత్రి అయింది ఎవరు లేరు. ఒక షాద్నార్ నుంచి ఒకరు, తర్వాత సెకండ్ టైం రేవంత్ అన్న అయ్యిండు. ప్రత్యేక దృష్టితోటి కొడంగల్ ప్రజలు అభిమానానికి, ప్రేమకు మారు పేరు. చాలా వెనుకబడిన ప్రాంతం మనది. ప్రత్యేక దృష్టితోటి ఎవరి రాజకీయ ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక కలెక్టర్ని నారాయణ రెడ్డి గారిని నియమించి కడ అంటే కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ, అది వాస్తవానికి రైతులు, కొడంగల్ రైతులు అనేటోళ్ళు ఎక్కువ ఉంటారు, చాలా బీద పరిస్థితులు ఉంటారు. ఆ విధంగా ఆలోచించే పరిశ్రమల విధంగా ఆగ్రో ఇండస్ట్రీని, అంటే వ్యవసాయానికి సంబంధించిన ఇండస్ట్రీని దగ్గరలోనే 100 ఎకరాలు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఎక్కడి డెవలప్మెంట్ అక్కడ 100% దేశంలోనే, ఎలక్షన్ కంటే ముందే దేశంలోనే కొడంగల్ అంటే ఎవరైనా చెప్పుకునే విధంగా డెవలప్మెంట్ చేసే ఆలోచనల, ప్రేమాభిమానాలతోని నిక్కచ్చిగా కొడంగల్ డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తున్నందుకు రేవంత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విజయానికి అత్యధికంగా సహాయం చేసిన ప్రతి గ్రామాలలో ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి లాగా పోరాడి, ప్రతి ఒక్క కార్యకర్తలు, మిత్రులు అందరు పోరాడు. ప్రత్యేకంగా గురునాథ్ రెడ్డి గారు కూడా మనకు అన్ని విధాలా సహాయం చేసి మన కొడంగల్ డెవలప్మెంట్ కోసం ఆలోచించినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం జరిగింది, మొత్తానికి ఒక కడ అనే సంస్థ వచ్చింది. మనం ఒక సంవత్సరం తర్వాత మనం ఊహించని రీతిలో మన ఏరియా డెవలప్ అయిపోతుంది. ఆ విధంగా అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపనిచ్చే మా యువజన కాంగ్రెస్ తరఫున, యూత్ కాంగ్రెస్ తరఫున స్టేట్ జనరల్ సెక్రటరీ కృష్ణరాజు గారు, కాన్స్టిట్యున్సీ అధ్యక్షుడు రెడ్డి సింగ్ గారి ఆధ్వర్యంలో నాతో పాటు అందరం కలిసి మిత్రులు మీ అందరూ సాయం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కడా సంస్థను ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకునే క్షీరాభిషేకం ప్రోగ్రాం పెట్టుకున్నాం. మీ అందరూ వచ్చి కోఆపరేట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి అయిన రేవంత్ అన్నకు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన యువజన కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి సింగ్ గారు, అదేవిధంగా తమ్ముడు రాజగోపాల్ గారు, అదేవిధంగా వివిధ గ్రామాలకు సంబంధించిన గ్రామ అధ్యక్షులు అందరికీ అభినందనలు తెలియజేస్తూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొడంగల్ నియోజకవర్గము చాలా వెనుకబడిన ప్రాంతము. మన వెనుకబడిన ప్రాంతం నుంచి భారీ మెజారిటీతోటి మన యొక్క ఎమ్మెల్యే ప్రస్తుత ముఖ్యమంత్రిని
గెలిపించిన ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందులో భాగంగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కొడంగల్ నియోజకవర్గాన్ని కోడంగల్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి ఈ యొక్క కొడంగల్ ప్రజలు చాలా వెనుకబడిన ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ ప్రజలు అభివృద్ధి చెందుకోవడానికి ఈరోజు కొడంగల్కు చాలా రకాల ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఏదైతే రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఏదైతే పంటలు ఉన్నాయో అదే పంటల్లో మంచి రైతులు పండించడానికి పంట తోటలు కానీ అదేవిధంగా పూల తోటలు కానీ అటువంటివి కూడా ఈరోజు మన ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. దాంతోపాటు యువత ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులైన యువతకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కొరకు కూడా ఈరోజు కాడలో చేర్చడం జరిగింది. అక్కడ యువత చదువుకుని వాళ్ళకు నిరుద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని మన కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన కాడ ద్వారా కూడా వివిధ ప్రాంతాలలో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఎవరైతే రేవంత్ అన్న మన తెలంగాణ ప్రాంత అభివృద్ధి విషయంలో మన మాబ్నార్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపాతల పథకాన్ని తీసుకుంటే మొన్ననే మన మంత్రివర్గ బృందం మొత్తము మొన్ననే కాళేశ్వరం వెళ్ళడం జరిగింది. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా అభివృద్ధి వైపు చూస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక దొంగ, వాడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధిని అంతా 1,05 లక్షల పైన కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ప్రజల పైన భారం వేసిండు. ఈరోజు విద్యుత్ రంగం తీసుకుంటే 85,000 కోట్ల పైన అప్పులున్నాయి. ఎక్కడ పోయినా అప్పులు చేసి ఈరోజు తెలంగాణ ప్రజల నెత్తిపైన భారం పెట్టిండు. ఆ భారం విషయంలో ఈరోజు ఇంకా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లి ప్రజలకు కేసీఆర్ చేసిన అవినీతి అదేవిధంగా ఈ యొక్క దుష్ట పాలన ఎన్ని అప్పులు తెచ్చిండో అదన్నీ ఈరోజు బహిర్గతంగా చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన తమ్ముడు రెడ్డి శ్రీను, రాజగోపాల్ అదేవిధంగా యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై కాంగ్రెస్.